హాయ్ ఫ్రెండ్స్, నేనైతే రోజ్ ఫాలోడా ట్రై చేద్దాం అనేసి అనుకుంటున్నా. డ్రింక్ మిక్స్ డ్రింక్ ట్రై చేస్తాను, ఐస్ క్రీమ్ కూడా ట్రై చేద్దామని చూస్తున్నా. ఎలా వస్తుందో చూద్దాం. దానికి కావాల్సినవి అయితే మిల్క్ ప్యాకెట్ ఒకటి తీసుకుంటున్నాను, రోజ్ ఫాలోడా ప్యాకెట్ ఒకటి, 1/2 లీటర్ మిల్క్, రోజ్ ఫాలోడా ప్యాకెట్ తీసుకుంటున్నాను. తయారు చేసే విధానం చూద్దాం, చూడండి. 1/2 లీటర్ పాలు అయితే ప్యాకెట్ అయితే పోసేసుకున్నాను. ఇంకొక 1/2 లీటర్ వాటర్ పోసుకుంటున్నా. ఇవైతే బాగా మరగబెట్టుకోవాలి. నేను కొంచెం హైలో పెట్టేసి తొందరగా వేడి కావాలని చూస్తున్నా. ఇది పాలు అయితే ఇట్లా మరుగుతున్నాయండి. చూడండి ఎట్లా మరుగుతున్నాయో. మంచిగా నురుగు వస్తుంటే ఆ నురుగనంతా ఇట్లా అంటుంటే మంచిగా అయిపోతాయి అన్నమాట. ఇలా మంచిగా మరుగుతున్నాయి. సిమ్లో పెట్టేసుకున్నాను నేనైతే. బాగా మరిగిన తర్వాత ఇంకొద్దిసేపు ఒక 5 మినిట్స్ మరిగితే ఈ నురుగంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఆ పౌడర్ వేసేసాలి. మేము రోజ్ ఫ్లేవర్ తీసుకొచ్చాము. బాదం ఫ్లేవర్ లేదు. బాదం ఫ్లేవర్ ఉంటే బాదం ఫ్లేవర్ తెస్తే బాగుండేది. ఇది ప్యాకెట్ అయితే వేసేస్తున్నాయి. కలుపుకుంటూ వేసేయాలి. కలుపుకుంటూ వేస్తున్నా. మొత్తం అయితే వేసేసాను. ఇది కలుపుతూనే ఉండాలి, లేకుంటే కొంచెం అది ఏమంటారు గడ్డలు గడ్డలు ఉండిపోతుంది మధ్య మధ్యలో. అందుకోసమే మంచిగా కలిపేస్తున్నాను. ఇది చిక్కబడాలి. చిక్కబడేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి సిమ్లో పెట్టేసి. ఇదిగో ఇలా అయితే అయ్యింది. ఒక 5 మినిట్స్ మరిగించిన. ఇంకొంచెం మరగాలి, కొద్దిగా చిక్కబడాలి. ఇంకొంచెం చిక్కబడితే అయిపోయినట్టే. ఇదిగో చిక్కగా అయిపోయిందండి. ఇంత ముందు కంటే ఇంకొద్దిగా చిక్కగా అయిపోయింది. ఇది చల్లారితే ఇంకొంచెం చిక్కగా అయిపోతుంది. అప్పుడైతే గ్లాస్లలోకి వేసేసి ఐస్ క్రీమ్ మోడ్లోకి వెళ్దామనేసి చూస్తున్నాను. ఐస్ క్రీమ్ లాగా అవుతుందా చూద్దామని. ఇదొక ట్రై చేస్తా. ఐస్ క్రీమ్స్ ఎలా వస్తాయో చూద్దాము. మిగతాదైతే గ్లాసులలోకి వేసేసి ఫ్రిడ్జ్లో పెడతాను. ఎలా వస్తుందో మీకు చూపిస్తాను, చూడండి. నోట్స్లో అయితే వేస్తున్నాను. చల్లగా అయిపోయింది. కొంచెం కొంచెం వేస్తున్నా. కొద్దిగా 1/3 పోసినాను. ఇలా అయితే క్లోజ్ చేస్తున్నా. ఇవి ఎలా వస్తాయో చూద్దాం. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత లిక్విడ్గా ఉంటుందా బరఫ్గా రెడీ అవుతుందా చూద్దాం అంటున్నాను. ఇందులో అయితే సాబ్దాన్, సేమియా, దాని సబ్జా గింజలు, కిస్మిస్ ఇవన్నీ వచ్చాయి. చూద్దాం ఎలా ఉంటుందో. గ్లాసులలోకి అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇప్పుడైతే అది తీసుకొచ్చాను. చేశాను కదా మధ్యాహ్నం అయితే. ఫ్లోడా మంచిగా వచ్చేసింది, చిక్కగా పడిపోయింది. బాగుంది. గ్లాసులలోకి అయితే వేస్తున్నాను. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, చూడండి. మా పిల్లలకైతే వేసిస్తాను. టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. హలో, ఎట్లుంది? తాగుతున్నారుగా ఫలోడా. ఎట్లుంది సార్? థ్యాంక్ యూ. బాగుందంట. నెక్స్ట్ నేను కూడా తాగుతాను. మీకు ఎవరికైనా కావాలంటే రండి, మా ఇంటికి పోషిస్తా ఫలోడా.